ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. నిన్న మనం బ్రహ్మతత్వాన్ని వర్ణించుకుంటూ ఆ బ్రహ్మము అంటే 21 సూత్రంలోనే నేను సగమే చెప్పాను. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఏవైతే ధర్మములు స్వభావములు ఉన్నాయో ఆ స్వభావముల చేత ఆ బ్రహ్మతత్వాన్ని మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఆ బ్రహ్మము ఎక్కడుంటాడు? బ్రహ్మము జీవాత్మల కంటే కార్యరూప జగత్తున కంటే వేరుగా ఉంటాడా లేదా వారితోనే ఉంటాడా? ఎందుకంటే మరి ఇప్పుడు బ్రహ్మను తెలుసుకోవాలి అంటే మనకి అతని యొక్క చిరునామా కూడా తెలియాలి. ఎందుకంటే ముందేం చెప్పాడు? ఆ బ్రహ్మ ఇంద్రియాల చేత పొందదగిన వస్తువు కాదు అన్న. మరి కాదు అన్నప్పుడు మరి అతన్ని మేము పొందాలి అంటే, అతని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే అతనికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుందా, లేదా వీరితోనే ఉంటాడా, ఇంకెక్కడ ఉంటాడు అనే అనేక ప్రశ్నలు మనకు వస్తాయి. దానికే ఏం చెప్తున్నాడు అంటే ఆ బ్రహ్మ కార్యరూప జగత్తునందు ఉంటాడు, దానికంటే భిన్నముగా ఉన్నాడు. అటులనే సర్వ జీవాత్మల యొక్క హృదయాలలో ఉంటాడు. ముఖ్యంగా మానవుని యొక్క మస్తిష్క భాగమున తన దర్శనము కూడా ఇస్తాడు. అయితే ప్రశ్నిస్తున్నాడు, అయ్యా జీవుల శరీరాదుల యందు ఉంటే ఈ పంచభూతాల ద్వారా ఏర్పడిన కార్య జగత్తున ఉంటే భూకంపాలు వస్తవి, వనమంతా తుఫాన్తో కొట్టుకుపోతుంది, అనేక దుర్ఘటనలు జరుగుతవి, అగ్ని కంపనలు వస్తూ ఉంటవి, జల ప్రళయాలు జరుగుతవి, వాయు ప్రళయాలు జరుగుతవి, ఉతలాపుతలం అవుతూ ఉంటది జగత్తంతా. మరి అలాంటప్పుడు అందులో పరమాత్ముడు ఉంటే అతనికి దెబ్బ తగలదా, అతనికి గాయం కాదా, కష్టం కాదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఈ దేహంలో మనం ఉన్నప్పుడు వేడి గిన్నె పట్టుకున్న ఈ వ్రేళ్లలో మనకి బాధ ఉంటది, వదిలేసినా కూడా ఈ బొగ్గులు వస్తేవి, ఇక్కడంతా నొప్పి ఉంటది. లేదా ఒక చిన్న పుండు వచ్చినా అక్కడికి ఆ అంగము కట్ చేసినా దాని యొక్క బాధ మనకు ఉంటది. అదే శవమైతే ఇలా పరేస్తారు పాడెతో. అంటే జీవుడు అందులో ఉంటే ఆయనకు అన్ని బాధలు తెలుస్తవి. వెళ్ళిపోతేనే కదా మేము చితిలో భస్మం చేస్తున్నాము. మరి బ్రహ్మ ఈ జీవుల యందు ఉంటే, ఈ కార్యరూప జగత్తునందు ఉంటే అతనికి ఆటంకము
హాని, బాధలు, కష్టాలు ఉండవా అని అడుగుతూ ఉన్నాడు. అంటే దానికి చెప్తున్నాడు, అయ్యా యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఔషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశో లోమాని తథా అక్షరాత్ సంభవ తీహ విశ్వం. ఇప్పుడు మన శరీరములో గోర్లు పెరుగుతాయా పెరగవా? పెరుగుతాయి. ఆ గోర్లని మనం ఏం చేస్తాము? కత్తిరిస్తాము. కత్తిరించినప్పుడు మరి మీకు ఏమైనా బాధ కలుగుతుందా? కలగదు. అలాగే మన కేశములు ఉంటవి, ఈ కేశములు పెరుగుతూ ఉంటవి. ఈ కేశములని మనం ఏం చేస్తాము? కత్తిరిస్తుంటారు. కత్తిరించినప్పుడు ఏమైనా బాధ కలిగిందా? కలగదు. కలగదు. ఎందుకు? ఆ గోర్లు మన శరీరము నుండే పుట్టినవి, మన శరీరానికి అటాచ్డ్గా జతజయపడి ఉన్నవి. మరి వాటిని తీసేటప్పుడు మనకెందుకు నొప్పి లేదు? దానికి అవి శరీరంకు, స్థూల శరీరంకు అటాచ్ అయి లేవు కదా, అటాచ్ అయి ఉన్నాయేమో నొప్పి ఉంటది కదా. ఇప్పుడు మీ గోరు అటాచ్ గా లేదా స్థూల దేహానికి, వ్రేళ్ళకి? పెరిగిన వాటిని కత్తిరిస్తే బాధ ఉండదని. అంటే ఏదైతే అధికంగా ఉందో దాన్ని తొలగించినప్పుడు బాధ ఉండదు. ఉండదు. అదే మాంసానికి దగ్గరగా కత్తిరించామనుకోండి ఏమవుతుంది? అలాగే చిన్న పిల్లలకి గుండు చేస్తూ ఉంటాం, వెంట్రుకల వరకు తీస్తే బాధ ఏం లేదు, కానీ కత్తెర పొరపాటున తలకి తగిలిందనుకోండి ఏ భాగమునకైతే జీవాత్మ చైతన్యపరుస్తుందో అక్కడ బాధ ఉంది. జీవాత్మ ఏ భాగానికైతే చైతన్య స్థితి ఇవ్వట్లేదో అవి తొలగేటప్పుడు బాధ లేదు జీవాత్మ. ఇప్పుడు మీరు వెంట్రుకల్ని చిన్న వరకు కట్ చేయండి, ఏమనిపించదు. కానీ చిన్న కాటు పడింది అనుకోండి ఏమవుతుంది? బాధ అవుతుంది. ఎందుకంటే మాడ వరకు జీవాత్మ యొక్క చైతన్య స్వరూపం వ్యాపించి ఉంది, దానిపైన పెరిగిన వెంట్రుకల్లో చైతన్య తత్వం లేదు కనుక జీవాత్మకి బాధ కాదు. అలాగే మన కంటి నుండి అటుపక్క ఇటుపక్క ఒక తెల్లటి మలినం వస్తుంది, అది అదే కని గుడ్డు మధ్యలో ఉంటే తీయాలంటే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అది నెమ్మదిగా పక్కకు జరిగింది అనుకోండి, తీసేస్తుంటే మనకి బాధ ఉండదు. అదే కఫం ముక్కు రంధ్రాల లోపల తట్టుకొని ఉంటుంది. మనం దాన్ని ప్రాణాయామం చేసి నీళ్లతో పీల్చుకొని ఏం చేస్తుంటాము? ఆ దుఃఖము నుండి బాధపడే ప్రయత్నం చేస్తాం. కానీ అదే బయటకు వచ్చి ఇక్కడ ఎండిపోయింది అనుకోండి, తీసేటప్పుడు బాధ ఉంటుందా? ఉండదు. అంటే ఎక్కడైతే చైతన్య తత్వం యొక్క ఉనికి ఉంటుందో అక్కడే బాధ ఉంది. అసలు ఉనికి లేకపోతే బాధ లేదు. అట్లనే ఇప్పుడు సాలెపురుగు ఏం చేస్తుంది? తన శరీరము నుండి దారాలని తీస్తుంది, చక్కగా ఒక వల అల్లుతుంది. అది మళ్ళీ ఒక్కొక్కసారి దాన్నే లోపలికి పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే సాలెపురుగు ఆ శరీరము ద్వారా ఏవైతే తంతువులను తీస్తుందో ఆ తంతువు తీసినప్పుడు సాలెపురుగుకి ఏమి హాని ఉండదు. మనం ఇలా అన్నప్పుడు దాని ఉనికి దానికే ఉంటది. మనం సాలెపురుగునే చీపురుతో కొట్టామనుకోండి, అప్పుడు దానికి బాధ కలుగుతుంది. అది ఎక్కడో దారం తీసింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, బాధ ఉంటుందా? ఉండదు. అలాగే భూమి నుండి ప్రతిరోజు
కింటల్ల కొద్ది వనస్పతులు, ఔషధాల యొక్క ఉత్పత్తి జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి భూమికి బాధ ఉంటుందా? ఉండదు. ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ ఉనికి సీమితముగా ఉంది. ఎలా భూమి నుండి వచ్చిన, అందుకనే శాకాహారులు ఎందుకు హింసాత్మకులు కారు అంటే అక్కడ భూమికి ఎటువంటి నొప్పి లేదు. లేదు. అర్థమైందా? మనం భూమిని దున్నేటప్పుడు కొన్ని వానపాములు, కొన్ని పాకుతున్న పాములు, కొన్ని భూమి లోపల ఇండ్లు కట్టుకుంటాయి మట్టికి ఒక కింద పొర లోపల. దున్నేటప్పుడు వాటికి దుఃఖము కలుగుతుంది, వాటి ఇండ్లు కోల్పోతాం. అది హింసనే. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఆ పాపకర్మని బ్యాలెన్స్గా చేసుకోవడానికి వచ్చిన ముందు పంటని ముందు అగ్నిహోత్రానికి ఇస్తాం, తర్వాత వేద ప్రచారము ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి సన్యాసులకి ఇలా కొలిచి ఇస్తాము. ఆ తర్వాత గ్రామంలో రాజుగారికి ఇస్తాము, ఇంటి ఆడపడుచుకి ఇస్తాము. అలా భాగాలు తీసిన తర్వాతనే మిగతా భాగాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంటికి తీసుకెళ్తున్నాం, వాడుకుంటున్నాం. అందుకనే ఎవరైతే తమ సంపత్తి నుండి విద్వాంసులకి, అగ్నిహోత్రమునకు, దేశానికి, సమాజం నుండి అంటే వాళ్ళని మనము వెలదీసి బయటకు పంపించాము, అటువంటి భిక్షకులకు ఈ అన్నాదులు ఇవ్వడం వల్ల దున్నేటప్పుడు జరిగిన హింస అది 50% అయితే, ఇక్కడ మళ్ళీ మనం మంచి కర్మలు చేసి పుణ్యకర్మల్ని కూడా ఏం చేసుకున్నాం, 50% చేసుకున్నాం. అది మైనస్ అయిందా అంటే కాదు, అది అలాగే ఉంటది. ఆ భూమి దున్నేటప్పుడు ఎన్ని జీవరాశుల యొక్క హత్య జరుగుతుందో ఆ కర్మ యాడ్ అయిపోతుంది, పాపకర్మ మనతో జత చెయ్యబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే భూమిని దున్నేటప్పుడు జరిగిన హింసా ప్రవృత్తి కంటే దాన ధర్మాలు చేసి, ముఖ్యంగా అగ్నిహోత్రం చేసి పుణ్యం ఏం చేసుకున్నాము, బాగా పెంచుకున్నాం. అందుకనే అగ్నిహోత్రం చేసిన వాడు ఎందుకు పుణ్యాత్ముడు అవుతున్నాడు, అగ్నిహోత్రము చేసినటువంటి వ్యక్తి లోకములో అందరికంటే ఎక్కువ పుణ్యాత్ముడు. ఎందుకంటే అందులో వేసిన సుగంధ ద్రవ్యాల వలన వాయు జలాదులు శుద్ధమవుతున్నవి, వాతావరణము నియంత్రణలోకి వస్తుంది, అనేక రకాల క్రిమికీటకాదులు, హాని కలిగించే క్రిమికీటకాదులు ధ్వంసం చెయ్యబడుతున్నవి. మంత్రపాఠం చేస్తున్నప్పుడు మనస్సులో నకారాత్మకం ఉండదు, ఉచ్చారణ గట్టిగా చెబుతున్నామంటే వాక్కులో శుద్ధి ఉంటుంది. ఇంకా ప్రయత్నం చేస్తే అర్థభావనలోకి వెళ్తే బుద్ధిలో ఉన్న మలినం తగ్గుతుంది. ఇంకా ప్రయత్నం చేస్తే మనము ఆ బ్రహ్మను ధ్యానిస్తూ ఉంటాం. అంటే మనము బాహ్యము కంటే ఆంతరికంగా పుణ్యకార్యాలు పెంచుకుంటూ వెళ్తాం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భూమి నుండి వస్తున్నటువంటి ఔషధాల ఉత్పత్తి వలన భూమికి బాధ లేదు, అది సహజమే. అలాగే మానవుడి యొక్క శరీరములో ఏవైతే లోమాలు పెరుగుతున్నాయో, కేశములు పెరుగుతున్నాయో, అవి తొలగేటప్పుడు పెరిగేటప్పుడు జీవుడు ప్రయత్నం చేస్తాడా, నా వెంట్రుకలు పెరుగునుగాక అని రోజు ప్రార్థన చేస్తాడా? కొన్ని తీసుకున్న ఆహారం వల్ల, జీవించే విధానం వల్ల అవి కొన్ని సహజంగా జరిగిపోతూ ఉంటాయి. మీరు ప్రతిదానికి నా వెంట్రుకలు పెరగాలన్నా జీవుడే నిమిత్త కారకుడు, జీవుడు లేకపోతే వెంట్రుకలు పెరగవు, జీవుడు లేకపోతే గోర్లు పెరగవు
అని ఇలా జీవ సామర్థ్యాన్ని మనం మన శరీరములో కూడా జీవుని యొక్క ఉనికిని, జీవుని యొక్క సామర్థ్యాన్ని, గోర్లు పెంచుతున్నాడు జీవుడు ఉన్నందువలనే, జీవుడు ఉన్నందువలనే వెంట్రుకలు పెరుగుతున్నాయి అని మనం జీవ సామర్థ్యాన్ని తగ్గించడానికి వీలు లేదు. లేదు. ఎందుకంటే ఈ నఖశిఖలన్నీ కూడా ఆహార పదార్థాల ద్వారా ఉత్పత్తి జరుగుతాయి. సరే, ఎక్కడో ఒక దగ్గర ఆహార పదార్థాలు జీవుడు ఉన్నప్పుడే శరీరానికి ఇస్తాం, అది పక్కన పెట్టండి. కానీ ముఖ్యంగా మానవ జన్మలో జీవుని ఉనికిని మనం నఖశిఖాలకు ఉపయోగించుకోవద్దు. దేనికి ఉపయోగించుకోవాలి జీవుని ఉనికిని? జ్ఞాన విజ్ఞానము దగ్గర, పుణ్య కార్యాల దగ్గర, ధర్మాచరణ దగ్గర, సత్యాచరణ దగ్గర, ప్రకాశ స్థితిలో జీవుని యొక్క ఉనికిని మనం ఎక్కువగా పెంచుకోవాలి, వర్ణించుకోవాలి, పెంచుకోవాలి. అంతేగాని చీముడు జీవుడి వల్లనే వచ్చింది, తుమ్ము జీవుడి వల్లనే వచ్చింది అని ఇలా మరీ కిందికి మనం జీవాత్మ సామర్థ్యాన్ని తగ్గించుకోవద్దు, తగ్గించుకోకూడదు. అంటే శరీరములోనే మలము రాకపోయినా జీవుడి వల్లనే మలం వస్తలేదు, జీవుని అజ్ఞానం వల్ల మలం రావట్లే. మూత్రం రాకపోయినా జీవుడు అజ్ఞానం వల్ల మూత్రం రావట్లే. వాడు ఏం పాపం చేసిండో ఇలా మనం ఎప్పుడు ఎక్కువగా జీవుణ్ణి దోషిగా పెట్టుకోకూడదు. జీవుణ్ణి కూడా మనం గౌరవించాలి. మలం రాకపోయినా జీవుడిదే తప్పు, మూత్రం రాకపోయినా జీవుడిదే తప్పు. ఇలా జీవుడి యొక్క గౌరవ స్థానాన్ని ప్రతి చీటికి మాటికి ఉపయోగించుకోవడానికి వీలు లేదు. సరే, శరీరములో జరుగుతున్న సర్వ ప్రక్రియలకు జీవుడు కారణం, కానీ వర్ణించేటప్పుడు ప్రతి దాన్ని జీవుడితో మనం వర్ణించకూడదు. కేవలం జ్ఞాన విజ్ఞానము దగ్గరనే అజ్ఞానమును తొలగించుకునేటప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహము నుండి జీవుడు ఏదైతే వేరవుతున్నాడో ఆ ప్రక్రియలో మనం జీవుని యొక్క ఉనికిని ఎక్కువగా వర్ణించుకోవాలి. అర్థమైందా? కళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి ఆ జీవుడివి, ముక్కు చూడు ఎలా ఉంది. అరే, నువ్వు శరీర ధర్మాన్ని, శరీర క్రతువులను, ఆహారముల ద్వారా జరిగే ప్రక్రియను, ఔషధాల ద్వారా జరిగే ప్రక్రియను ప్రతిసారి జీవుడికి సంబంధం పెట్టకూడదు. అర్థమైందా? ఉదాహరణకి పిల్లవాడు ఎక్కడో ఒక దగ్గర తన స్నేహితులతో ఆడుతున్నాడు. ఆడుకునేటప్పుడు మరి చిన్న పిల్లలు కాదు, కాస్త 10-15 ఏళ్ల మధ్యలో ఉన్నారు. పరస్పరం వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, ఏదో దూషితమైన శబ్దాలు మాట్లాడుకుంటున్నారు. వెంటనే వాళ్ళమ్మ ఏం పెంచిందని కూడా మనం అనకూడదంట. వాళ్ళమ్మ పెంపకం చూడు ఎంత విభిన్నంగా ఉంది, సంస్కారం లేదు అని ఇలా కూడా మనం తల్లిని అక్కడ అగౌరవపరచడానికి వీలు లేదు. అక్కడ పిల్లవాడినే మందించాలి. నువ్వు ఇప్పుడు పెద్దవాడి వెయ్యావు, మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి బాధ కలగకుండా మాట్లాడాలి. విజ్ఞానం తెలుసుకో, పాఠశాలకి వెళ్తున్నావు, మర్యాదగా శ్రద్ధగా నమ్రంగా మాట్లాడటం నేర్చుకో అనాలి. కానీ ఏం పెంపకం ఇది, మీ అమ్మకి కూడా నీకు నేర్పిలే అని ఇలా తల్లి యొక్క మాతృత్వ స్థానాన్ని మనం కిందికి పరచకూడదు. అర్థమైందా? ఒక 2 ఏళ్ల బాలుడు, 3 ఏళ్ల బాలిక, లేదా అంటే 1.5 ఏడాదిన్నర బాలబాలికలు నిప్పు దగ్గరికి వెళ్ళారు, వేడి నీళ్ళల్లో కాలు పెట్టారు. అప్పుడు మనం తల్లిని అనొచ్చు, అమ్మ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, వాడు పిల్లవాడు, వాడికి ఏం తెలుసు అని. కానీ 10 ఏళ్ల పిల్లవాడు కూడా వేడి నీళ్ళ కాలు పెడితే వాళ్ళమ్మ నా టీవీ చూసుకుంటా చికార్లు కొడుతుంది, ఇక పిల్లల్ని ఏం పట్టించుకుంటది అని మాతృత్వ స్థానాన్ని మనం చీటికి మాటికి కూడా అనకూడదు, ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అలానే ఒక నవవధువు 18 ఏళ్ల తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. సరే, అక్కడ ఆమెకి కుల మర్యాదలు తెలియాలి.
నేను తెలియకూడదు అనా. కానీ చీటికి మాటికి కూరలో ఉప్పు ఎక్కువైనా మీ అమ్మ ఇదే నేర్పించిందా? కూరలు సన్నగా కోసిన మీ అమ్మ ఇదే నేర్పించిందా? గట్టిగా మాట్లాడిన మీ అమ్మ ఇదే నేర్పించిందా అని కూడా మనం సామాజిక మర్యాదల్లో ప్రతి చోట తల్లి స్థానాన్ని కూడా మనం అగౌరవపరచడానికి లేదు. లేదు. వీలు లేదు. మీ నాన్న ఇంతేనా, ఇంతే కట్నం ఇస్తాడా? ఇలా తల్లిదండ్రుల్ని మనము సామాజిక కర్తవ్యాల దగ్గర కించపరచడానికి వీలు లేదు. నిజమే, ఆ పిల్లలకి మర్యాద రావాలి, వంట వార్పులు రావాలి, ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలియద్దని ఎవరు అనరు. కానీ ప్రతిదానికి తల్లినో తండ్రినో అడ్డు తేవడం కూడా సరి అయినది కాదు. అవి ధర్మబద్ధమైన వ్యవహారము కాదు. ఎందుకంటే పిల్లలు ఎదిగినప్పుడు, ఆ ఎదుగుతున్నప్పుడు వాళ్ళే స్వయముగా కొన్ని నేర్చుకోవలసింది ఉంటుంది. ఇప్పుడు అత్త కోడల్ని, ఏంటి మీ అమ్మ ఇది కూడా నేర్పలేదా నీకు, ఇంత ఉప్పేసావు అని అందనుకో, అంటే ఈ అత్తకి వాళ్ళ అమ్మ నేర్పలేదా ఎదుటి వ్యక్తితో ఇంత కఠోరంగా మాట్లాడకూడదని? ఇప్పుడు కోడలు అన్నదనుకో, అవునత్తమ్మ నాకు ఉప్పు ఎంత వేయాలో మా అమ్మ నేర్పిలే, కానీ మీ అమ్మ నీకు నేర్పియలేదా నువ్వు నాతో ఇంత కఠోరంగా మాట్లాడొద్దని? అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆమె గౌరవం తగ్గుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు పరమాత్ముడు జీవాత్ముడు ధరించిన శరీరాదుల యందు ఉండడం వలన, ప్రకృతి యందు ఉండడం వల్ల, ఈ ప్రకృతిలో జరుగుతున్న తుఫాన్కి, ప్రకృతిలో జరుగుతున్న అతలాపుతలానికి, జీవుని శరీరములో జరుగుతున్నటువంటి అనేక రకాల అధర్మ రోగాలు, వ్యాధులు, దుర్ఘటనకి పరమాత్మునికి జతపరచడానికి లేదు. అతను ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ ఎలా పృథివీ పంట పొలాలకు నిమిత్త కారణముగా ఉందో, కేశములకు నఖములకు జీవుని ఉనికి చాలా నిమిత్త మాత్రమే. గోర్లు పెరగాలన్నా, కేశములు పెరగాలన్నా అక్కడ జీవుడిది ప్రమేయం 10% ఉంటది. తీసుకున్న ఆహారమే 90% ఉంటది. అర్థమైందా? కానీ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినప్పుడు, ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాలి అంటే జీవుడు మస్తిష్క భాగంలో హృదయములో కూర్చోవాలి అంటే అక్కడ జీవుని సామర్థ్యం 90% ఉంటుంది. ఆహారము, మనస్సు 10% ఉంటుంది. అర్థమైందా? నఖశికలు పెరగాలి అంటే 90% ఆహారం మీద ఉంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలి అంటే జీవుందే ఉండాలి 90%. అర్థమైందా? కాదు నేను పాలు తాగుతున్నా నాకు సమాధి సిద్ధిస్తుంది, నేను అబద్ధం మాట్లాడతలేను నాకు సమాధి సిద్ధిస్తుంది, నేను ధర్మాచరణ చేస్తున్నా నాకు సమాధి సిద్ధిస్తుంది, నేను ఇన్ని కోట్లు దానం చేసినా నాకు సమాధి సిద్ధిస్తుంది అనుకుంటే మీరు భ్రాంతిలో ఉన్నట్టే. మీ దాన ధర్మాలు, మీ ధర్మాచరణ, మీ పుణ్యము ఇవన్నీ కూడా నీచమైన యోనిలోకి వెళ్ళకుండా కాపాడుతూ ఉన్నవి. కానీ మోక్షంలోకి వెళ్ళాలి, మస్తిష్క భాగంలో ఉన్నటువంటి బ్రహ్మను దర్శించుకోవాలి అంటే అక్కడ ఎవరు ఎక్కువ ప్రయత్నం చేయాలి? జీవుడే ఎక్కువ ప్రయత్నం చేయాలి. జీవుడు కొన్ని యుగాల నుండి, కొన్ని శతాబ్దాల నుండి, కొన్ని కల్పాంతరాల నుండి తన సామర్థ్యాన్ని కోల్పోయాడు, తన శక్తిని మర్చిపోయాడు. ఇప్పుడు లోపల తన శక్తిని ఎంత ఉపయోగించాలి అంటే పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టల్ని మనం ఒక చిన్న బాంబు పెట్టి ఎలా పగలగొడతామో అలా జీవుడు తన శక్తి సామర్థ్యముతో, తన అంతర్గత చైతన్య ప్రకాశముతో తన చుట్టూ ఉన్నటువంటి సర్వ ఆవరణని తొలగించుకునే ప్రయత్నం
చెయ్యాలి. చెయ్యాలి. అక్కడ భగవంత, నేను గాయత్రి మంత్రం జపం చేస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానంను తొలగించుము. హే పరమాత్మన్, నేను నీకు ధూప దీప నైవేద్యాలు పెడతాను, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు అనే ప్రార్థన తక్కువ ఉండాలి, జీవుడి ప్రయత్నం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. అందుకనే యహ సర్వజ్ఞ సర్వవిద్. అరే, జీవుడే తన సామర్థ్యం తెలుసుకుంటే నఖశిఖాల ఉత్పత్తికి వైద్యులు ఏమంటారు? అయ్యా, నా గోర్లలో ఇన్ఫెక్షన్ ఉంది, లేదా నా వెంట్రుకలు తెల్లబడినాయి అంటే మీరు వైద్యం దగ్గరికి వెళ్ళి, నేను ఉపాసన చేస్తే నా గోర్లు మంచిగా అవుతాయి అండి, నేను మెడిటేషన్ చేస్తున్నా నా వెంట్రుకలు ఊడిపోవా అండి, నేను మెడిటేషన్ చేస్తున్నా నాకు ముసలితనం రాదా అంటే ఏమవుతుంది చెప్పండి? వెర్రితనం అయిపోతుంది అక్కడ. ఏం విజయత్వం ఆన్సర్ లేదు, అర్ణకే బల చెప్పిందే. అనుకునేదాన్ని చెప్పి ఏంటి? నేను అనేసరికి మా చెల్లి అన్నదని పెట్టుకున్నా. అవునా? అంటే ఉపాసన దాని యొక్క లాభాలు వేరు, గోర్లలో వచ్చిన ఇన్ఫెక్షన్ కి వైద్యునితో పని ఉంది కానీ ఉపాసనతో అని లేదు. పని లేదు. పని లేదు. మేము ధ్యానం చేస్తామండి, అయినా గోర్లలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మేము రోజు ధ్యానం చేస్తున్నామండి, అయినా మాకు రోగాలు వచ్చినవి. మేము రోజు ధ్యానం చేస్తున్నామండి, మాకు వ్యాపారంలో లాభం లేదండి. మేము రోజు ధ్యానం చేస్తున్నామండి, అయినా కూడా మాకు కష్టాలు వస్తున్నాయి అని అంటే ఇది మన యొక్క అజ్ఞానమే. జీవ సామర్థ్యాన్ని తెలుసుకోండి. అందుకనే ఎవడు సర్వజ్ఞుడో, ఏ పరంపిత పరమాత్ముడైతే ఇంతటి శక్తి కలిగి ఉన్నాడో అతను ఈ భూప్రలయాలకు, అగ్నిజాలలకు, జీవుడు అనుభవిస్తున్న రోగాలకు సంబంధం లేకుండా తనని తాను సురక్షితముగా ఉంచుకుంటాడు, కాపాడుకోగలుగుతాడు. అందుకనే ఎవరైతే ఆ సర్వజ్ఞుడో, సజ్ఞానమయం ఉన్నాడో, నిజముగా అంతర్యామి అక్షరం అనేది జీవాత్మకు వర్తిస్తుంది, ప్రకృతికి వర్తిస్తుంది, పరమాత్మునికి వర్తిస్తుంది. ఈ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. ఈ ముగ్గురిని ఎవ్వరు విడదీయడానికి వీలు లేదు. కానీ పరమాత్ముడు ప్రకృతి యందు ఉంటూ ఆ ప్రకృతి యొక్క దుఃఖాలను, ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు తనకి ఎటువంటి హాని కలగకుండా తనను తాను సురక్షితముగా కాపాడుకుంటాడు. అలాగే జీవుడు శరీరము ద్వారా అనుభవిస్తున్నటువంటి వివిధ మార్పులని కూడా తనకు ప్రభావం పడకుండా జీవుడి కంటే కూడా ఎక్కువ కాపాడుకుంటాడు. ఉదాహరణకి ఒక భర్త యవ్వనములో ఒక స్త్రీని వేదోక్తముగా, అగ్ని సాక్షిగా వివిధ వేద మంత్రాలను ఆధారంగా చేసుకుని బంధువర్గం మధ్యలో వివాహం చేసుకున్నాడు. చాలా అంగరంగ వైభోగంగా పాణిగ్రహణం జరిగింది. సప్తపదికి అనేక సుగంధ పుష్పాలను, 7 రకాల పుష్పాలను, అది కూడా దేశ విదేశాల నుండి తెప్పించుకొని ఆ 7 అడుగులు నడిచాడు. ఆ 7 అడుగులు నడిచేటప్పుడు ఆ నూతన వధూవరులు నడుస్తున్నటువంటి ఆ పుష్పాలు అందరినీ ఆకర్షింపజేసుకున్నాయి. ఏమిటి ఇంత విచిత్రంగా ఉన్నాయి ఈ పుష్పాలను? ఈ విధంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నటువంటి ఆ గృహస్థుడు, ఆమె ద్వారా 2 3 సంతానం కలిగిన తర్వాత ఆ సంతానానికి వివాహం అయిపోయింది. ఆ సంతానము కూడా తల్లిదండ్రులయ్యారు. ఇక ఇతను గురు ఉపదేశమును పొంది సన్యాసి అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, సన్యాస వ్రతములో ఉన్నప్పుడు అతనికి శిష్యుల ద్వారానో బంధుమిత్రుల ద్వారానో మీరు అగ్ని సాక్షిగా చేసుకున్న భార్య ఈనాడు స్థూల దేహం వదిలిపెట్టింది అంటే సామాన్య గృహస్థుడు ఏడ్చినట్టుగా సన్యాసి ఏడుస్తాడా? అతని భార్యకి విడాకులు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏడవట్లేదు. ఆధ్యాత్మిక మార్గం సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఈ బంధాలను వదిలిపెట్టి మోక్ష మార్గం వైపు వెళ్తాడు కాబట్టి అతనికి ఈ బాధలు అనేటివి ఉండవు. సామాన్యమే.
సామాన్యమే అన్నట్టుగా. ఇంకెవరు చెప్తారు? అంత అంగరంగ వైభోగంగా వివాహం చేసుకొని గృహస్థ జీవితంలో తన భార్యకు అనేక రకాలుగా వస్త్రాలు, ఆభరణాలు, సౌకర్యము, సన్మానము అన్నీ ప్రసాదించాడు. ఎటువంటి కొరత లేకుండా చూసుకున్నాడు. తండ్రి కంటే కూడా అమితమైన ప్రేమనిచ్చాడు. అటువంటి భార్య ఇతను సన్యాసం ఉన్నప్పుడు స్థూల దేహాన్ని వదిలిపెడితే అతనికి ఎందుకు దుఃఖము లేదు? ఏమైంది ఆన్సర్? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు కాబట్టి ఇదంతా సహజము, శరీరము, జీవనం, మరణం అన్నట్టు దుఃఖము ఉండదు. మామూలు వ్యక్తులాగా ఉండదు. గుడ్. అతను జ్ఞాన విజ్ఞానముతో, అభ్యాసముతో, వైరాగ్యముతో ఈ బంధాల నుండి కమలము పువ్వు వలె వికసింపబడ్డాడు. అందుకనే ఆయనకి లోకములో జరుగుతున్నటువంటి ఈ వియోగాలు అతనిని చలింప లేదు. మరి ఒక సన్యాసికే, ఒక గృహస్థ సన్యాసికే ఇంతటి శక్తి వచ్చినప్పుడు అసలు నిత్యము సన్యాసియే బ్రహ్మ, మరి అతనికి ఎంత శక్తి ఉంటది? అవునా? పరంపిత పరమాత్ముడు ఎప్పుడు జ్ఞానియే, ఎప్పుడూ సన్యాసియే. యజుర్వేద మంత్రములో శ్రీశ్చతే లక్ష్మిశ్చ సపత్న్య అహోరాత్రే. అయ్యా, నీకంటే భార్యా బిడ్డలు లేరు, నాకైతే భార్యా బిడ్డలు ఉన్నారు. ఈ సంసారం అనే ఈ ఎడ్ల బండిని మోస్తూనే ఉన్న, అందుకే దీన్ని వివాహ బంధము అన్నారు. ఇది ఎడ్ల బండియే. ధాన్యమును 2 ఎద్దులు నిరంతరం మొయ్యాలి. చెరువులో వంపు ఎక్కున్నా తక్కున్నా, వాగడ్డొచ్చినా ఈ కాపరివాడు ఎద్దుల్ని వీపు మీద కొడుతూ ఉంటాడు. ఎద్దులు ఆ వడ్ల బండిని ముందుకి లాగాల్సిందే. వర్షం వచ్చినా, వర్షం వస్తే ధాన్యానికి కవర్ కడతాడు, ఎద్దుల్ని మాత్రం ఎత్తుకుంటాడు. వర్షానికి, ఎండకి, చలికి ధాన్యమునకు రక్షణ ఉంది. తనకి నల్ల గొడుగు వేసుకొని కప్పుకొని ఎడ్ల బండి మీద కందిలు పెట్టుకొని యాత్ర చేస్తాడు. కానీ ఎద్దుల్ని మాత్రం రాత్రనడు దినమనడు వాగు దాటుమంటాడు. ఎంత ఎర్రటి ఎండున్నా కూడా మళ్ళీ పొద్దుప్తే కష్టమని ఆ ఎర్రటి ఎండలో కూడా ఎద్దుల్ని ఏమంటాడు? నడు అంటాడు. ఎద్దులకి చెప్పులు వేస్తామా? వెయ్యము. ఏం విజయత్తమ్మ, వేశారా చెప్పులు? పాపం ఆ ఎద్దులు ఎర్రటెండలో కూడా నడుస్తూ ఉన్నవి. ఎండనదు, వాననదు, చలి అనదు. అటువంటిదే గృహస్థ జీవితం. నిరంతరము ఏ గృహస్థులైతే తపస్సు చేస్తున్నారో, ఏ గృహస్థులైతే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ, ఏ గృహస్థులైతే తపస్సుతో కూడుకున్న జీవనము గడుపుతున్నారో, అందుకే దాన్ని వివాహము శకటబండి అన్నారు. నిజంగా గృహస్థ జీవితంలో భోగం ఉండదు, తపస్సే ఉంటది, త్యాగమే ఉంటుంది. అప్పుడే వాళ్ళు స్వర్గ ప్రాప్తిని పొందుతారు. ఈనాడు ధనైశ్వర్యాలతో ఉండి ఉత్తమ వస్త్రాలు, ఉత్తమ ఆభరణాలు, రాగద్వేషాలు, ఈ విధమైనటువంటి జీవనము గడుపుతున్న వాళ్ళు స్వర్గ ప్రాప్తిని పొందరు. జనక మహర్షి చూడండి, యాజ్ఞవల్కుణ్ణి చూడండి, వాళ్ళు గృహస్థ జీవితంలో ఉంటూ కూడా నిరంతరము ఆధ్యాత్మికంగా ధర్మబద్ధమైన జీవనం గడిపారు. దశరథ మహారాజు కూడా చూడండి, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా గృహస్థ జీవితంలో ఉండి తోబుట్టువులతో, బంధుమిత్రులతో, ప్రజలతో ఇంత న్యాయంగా ఉండగలిగారు అంటే వాళ్ళు గృహస్థ జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంటే గృహస్థ జీవితంలోనే తపస్విగా ఉంటూ ఒక సన్యాసము తీసుకున్నటువంటి ఒక ఆత్మకే అయ్యో 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 అన్న బాధ లేనప్పుడు నిరంతరము జ్ఞానిగా, విభువుగా ఉన్నటువంటి పరమాత్మనికి కూడా ఈ బాధలు ఉండవు అని చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.